పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ముదునూరు రాక, గ్రామసేవా కార్యక్రమాలు. నాస్తిక ప్రచారంలో గోరా పర్యటిస్తున్నప్పుడు తాను ఎంతో కాలం ఉద్యోగంలో ఉండడం పడదేమోనని, ఈ మారు కాలేజీ అధికారులు తన మీద ఆంక్షలు పెడితే తాను ఉద్యోగం వదిలి ఏదైనా గ్రామంలో వచ్చి ఉండాలనుకుంటున్నానని చెప్పేవారు. అలాగే ఒకసారి కృష్ణా జిల్లాలో గుడివాడకు దగ్గరగా ఉన్న ముదునూరు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. శ్రీ తుమ్మల రామారావు అనే యువకుడు ముదునూరులో గోరా నాస్తికోపన్యాసం 1938లో ఏర్పరిచారు. అప్పుడే గోరాకు ముదునూరు గ్రామస్తులు, ప్రముఖ జాతీయవాదులు, కాంగ్రెస్ నాయకులు అయిన శ్రీ అన్నే అంజయ్య పరిచయమయ్యారు. ప్రథమ పరిచయంతోనే ముదునూరు గ్రామ యువకులకు గోరాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. 1920 నుంచి కూడా ముదునూరు గ్రామస్తులు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గోరా భావాలను ముదునూరు గ్రామస్తులు హెచ్చుగా హర్షించారు. ఎప్పుడైతే 1940లో గోరా తమ బందరు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారో అంజయ్య గారు గోరాను ముదునూరు రావాల్సిందిగా ఆహ్వానించారు. అప్పటికి గోరాకు 6 సంతానం. 6వ సంతానం తృతీయ పుత్రుడు 1939లో జన్మించాడు. అప్పుడే ద్వితీయ ప్రపంచ సంగ్రామం ఆరంభం కావడం చేత ఆ అబ్బాయికి సమరం అని పేరు పెట్టారు. గోరా సకుటుంబంగా 1940 ఆగస్టు 10వ తేదీన ముదునూరు రావడంతో జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభించారు. ముదునూరు గ్రామస్తులు గోరా కుటుంబానికి ప్రేమపూర్వకంగా ఘనమైన స్వాగతం ఇచ్చారు. ముదునూరు రావటమంటే గోరా పూర్తిగా ప్రజల మీదనే ఆధారపడటం అన్నమాట. గోరాకు ఆస్తి సంపాదించాలనే కాంక్ష ఎప్పుడూ లేదు. కనుక ఉద్యోగ సమయంలో సంపాదించింది ఎప్పటికప్పుడు కుటుంబ పోషణకు పోగా మిగిలినది ప్రజోపయోగ కార్యాలలో వినియోగించారు. అందుచేత బందరు ఉద్యోగం రాజీనామా ఇచ్చేసరికి గోరాకు ఆస్తి గాని అప్పు గాని ఏమీ లేదు. చూడబోతే 6 సంతానం. ఇంత పెద్ద కుటుంబం ఎలా పోషించబడుతుంది అని ఇతరులు కలత చెందారు కానీ గోరాకు ఆ ఆలోచనే లేదు. మానవుని మంచితనంపై గోరాకి అచంచల విశ్వాసం. కార్యకర్తలో సేవాభావం, నిజాయితీ ఉంటే సమాజం పోషించకపోదు అని ఆయన నమ్మకం. ఆ విశ్వాసం, ఆ నమ్మకం వృధా పోలేదు. 1940 నుంచి నేటి వరకు కూడా గోరా, వారి కుటుంబం ప్రజల సహాయ సానుభూతుల మీదనే ఆధారపడి ఉన్నారు. ఈ దారి అంతా పూలపాన్పు కాదు. మధ్య మధ్య కష్టాలను, భద్రత లేమిని ఆయన తీవ్రంగా ఎదుర్కొనవలసి వచ్చింది. అయినా జంకలేదు. జీవితాంతం వెనుకంజ వేయలేదు. అస్థిరమైన ఆర్థిక అవకాశాలు ఆయనను మరింత గట్టిపరిచాయి కానీ సడలించలేకపోయాయి. గోరా ముదునూరు రాగానే మొదట చేసిన పని సకుటుంబంగా గ్రామంలోని అందరి ఇళ్లకు వెళ్ళి పరిచయం చేసుకోవడం. వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు. దీనివల్ల గ్రామంలోని పురుషులలోనే కాక స్త్రీలలో కూడా పెద్ద కదలిక వచ్చింది. ఆ సంవత్సరమే వయోజన విద్యాలయం ఒకటి ప్రారంభించారు. ముదునూరు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన సుమారు 80 మంది యువకులు 10 మాసాల పాటు ఆ విద్యాలయంలో శిక్షణ పొందారు. వీరిలో హరిజనులు కూడా ఉన్నారు. తెలుగు రాయడం, చదవడం మాత్రం వచ్చిన యువకులు 10 మాసాలలో భూగోళం, సివిక్స్, రాజకీయ శాస్త్రం,
ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ప్రపంచ చరిత్ర, తర్క, తత్వశాస్త్రాలు, ఖగోళ, రసాయన శాస్త్రాలు, పదార్థ విజ్ఞాన, వృక్ష, జంతుశాస్త్రాలు, శరీర విజ్ఞాన శాస్త్రం మొదలైన విషయాలలో కనీసం అప్పటి ఇంటర్మీడియట్ స్థాయి వరకు జ్ఞానం సంపాదించగలిగారు. నాస్తికత్వం కొరకు దాదాపు అన్ని విషయాలు ఎంఏ స్థాయి వరకు గోరా అధ్యయనం చేసి ఉండటం చేత పైన చెప్పిన విషయాలన్నీ గోరా తేలికగా బోధించగలిగారు. ఈ విషయాలతో పాటు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ మొదలైన మత గ్రంథాలపై నాస్తిక దృక్పథంతో పరిశీలన కూడా బోధించారు. మార్క్సిజం, గాంధీజం గురించి ప్రత్యేక ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. ఈ విధంగా గోరా ఆ విద్యాలయంలో వివిధ విషయాలలో మూలమైన ప్రాథమిక జ్ఞానం కలిగించి వారందరికీ తాత్విక భూమికను ఇచ్చారు. విద్యాలయం రోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు 3 గంటల కాలం సాగేది. రోజు తరగతి ముగించేటప్పుడు అందరూ 5 నిమిషాలు మౌనంగా నిలబడేవారు. ఈ మౌనంగా నిలబడటం క్రమశిక్షణను కలిగించేది. విద్యాలయంలోని వారు ఒకరు గాని ఇద్దరు కలిసి గాని మిగిలిన వారినందరినీ తమ ఇంటికి అల్పాహారానికి పిలిచేవారు. ఇలా ప్రతి ఆదివారం జరిగేది. దీంతో అందరి ఇండ్లకు అందరూ వెళ్ళడం జరిగేది. ఈ విధంగా పరస్పరం ఒకరి ఇంటికి మరొకరు వెళ్ళడం వల్ల రకరకాల కులాల కలయిక ఏర్పడింది. వయోజనులకు విషయజ్ఞానం బోధించుటలో ఈ విద్యాలయం గొప్ప విజయాన్ని సాధించింది. ఒక ప్రక్క పగలు సమయంలో ఈ విద్యాలయం నడుపుతూ రాత్రిపూట హరిజనవాడలో అక్షరాస్యతను కూడా నేర్పే వయోజన పాఠశాల నడిపారు. పెద్దలకు అక్షర జ్ఞానం లేకపోయినా లోకజ్ఞానం చాలా ఉంటుంది కనుక వారికి అక్షరాస్యత నేర్పిన చిన్నపిల్లలకు నేర్పినట్లు అలక పలక వంటి మాటలతో నేర్పితే బాగుండదు. అందుచేత గోరా అక్షరాస్యత, విషయజ్ఞానం రెండూ కలిసి రావాలని ఎన్నో ప్రయోగాలు చేసి మా పాఠాలు అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని బోధించాలంటే ముందుగా ఉపాధ్యాయులు తర్ఫీదు పొందాలి. పుస్తకంలో ముందు ఉపాధ్యాయులకు కూడా గోరా సూచనలు రాశారు. ఈ పుస్తకంలో ప్రతి పదం ప్రయోజనాత్మకంగా కూర్చబడింది. ఆఫ్రికా, నయాగరా, అరిస్టాటిల్, గెలీలియో, సోక్రటీస్, రష్యా, ఫ్రాన్స్, అబ్రహాం లింకన్, గాంధీ, సూఫీయిజం వంటి పదాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి పదంతోనూ దానికి సంబంధించిన జ్ఞానాన్ని వివరించి చెప్పేవారు. రష్యా, ఫ్రాన్స్ అనే పదాలతో ఆ దేశాల విప్లవాల చరిత్ర, అబ్రహాం లింకన్ అనగానే నీగ్రో వ్యాపారం, దానిని నిర్మూలించుటకు లింకన్ చేసిన కృషి, అమెరికా అంతర్యుద్ధం అంతా చెప్పేవారు. ఇలా చెప్పడానికి విధిగా గ్లోబు, దేశ పటాలు, అవకాశం ఉంటే సైన్స్ పరికరాలు వాడాలి. ఈ పుస్తకంలో అంటరానితనం మంట కలపాలి అని రాసి హరిజనవాడలలో రాత్రి పాఠశాలలు నడిపి గొప్ప సాంఘిక చైతన్యం తీసుకుని వచ్చారు. నిరక్షరాస్యులకు వయోజనులకు అక్షరాస్యత చెప్పడంలో మా పాఠాలు 2 భాగాలు పూర్తి అయ్యేసరికి దినపత్రిక చదవడమూ వచ్చేది. దాంతో పత్రికను అర్థం చేసుకోగలిగే వివిధ విషయ పరిజ్ఞానము అలవడేది. తెలుగులో నిరక్షరాస్యత నిర్మూలన ఉద్యమంలో మా పాఠాలు పుస్తకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముందుగా వ్రాతప్రతులు పెట్టుకుని చాలా చోట్ల బోధించి ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఆ తర్వాత ప్రచురించడం చేత ఈ పుస్తకం ఎంతో విలువను ఆర్జించుకుంది. ముదునూరుకు చెందిన ఉపాధ్యాయులు శ్రీ నాగులపల్లి సీతారామయ్య గోరాతో పాటు ఎంతో ఓపికతో కృషి చేసి మా పాఠాలు రచనలో సహకరించారు. శ్రీ కాట్రగడ్డ రాజగోపాలరావు కృష్ణా జిల్లా యువజన సంఘం తరపున ఈ పుస్తకాన్ని మొదట్లో ప్రచురించి
ఆంధ్రదేశం అంతటా ప్రచారంలోకి తీసుకువచ్చారు. పుస్తకానికి మా పాఠాలు అని పేరు పెట్టుటలో గోరా చూపిన ప్రత్యేకత చదివే వారిపై మానసిక ప్రభావం వేసింది. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.